వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం 10th క్లాస్ సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పబోతున్నాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి నలుగురు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూషన్గా. ఓకేనా అండి? ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నా, సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డ్ చదువుతున్నా కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏం అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమో చూద్దాం. It contains common differences equal. First, for example, 1, 2, 3, 4, 5 and so on. So this is term 1 and term 2, term 3, term 4. Here D is equal to T2 minus T1 and is equal to T3 minus T2, T4 minus T3 and so on. Tn is equal to ఏమవుతుంది? Total number of terms is equal to a plus n minus 1 into d. Here a is equal to first term and d is equal to common difference. N is equal to number of terms. N is equal to number of terms. Tn is equal to total number of terms. Okay. Here common difference is equal. So actually arithmetic progressions and it is called as a common difference or equal. It contains common difference is equal. T2 minus T1 is equal to T3 minus T2 and T4 minus T3 and so on. Next ఇక్కడ total number of terms is equal to a plus n minus 1 into d. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఏం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే a plus d, a plus 2d, ఇది స్టాండర్డ్ ఫార్మ్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్. ఇవి మీ టెక్స్ట్ బుక్ లో ఉండదు, చూద్దాం. సో a plus d, a plus 2d, a plus 3d and so on, a plus n minus 1 into d, a plus n minus 1 into d. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏమంటే tn is equal to a plus n minus 1 into d. యాక్చువల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకి మెయిన్గా వచ్చే ఫార్ములాస్ చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 ఫార్ములాస్ వస్తాయి, 4 or 3 సింపుల్గా. ఇంకొక ఫార్ములా ఏముందంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. Sn is equal to n divided by 2, 2a plus n minus 1 into d. Sn means sum of n terms. Sum of n terms. Sum of n terms series 1 plus 2 plus 3 plus and so on n up to n. Sum of n terms is equal to n by 2, 2a plus n minus 1 into d. ఓకే. ఇక్కడ మీ Sn నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏమిది? Sn is equal to n divided by 2. ఇక్కడ ఈ 2n ఏం చేస్తున్నా a plus n minus 2n ఏం స్ప్లిట్ చేస్తున్నా a plus a గా స్ప్లిట్ చేసి n minus 1 into d. ఈ టర్మ్ అంతా ఎక్కడ చూసినట్లుంది? tn కదా. ఓకే. Sn is equal to n by 2 a plus tn, ఆర్ ఈ tn ని లాస్ట్ టర్మ్ గా కూడా తీసుకోవచ్చు. Sn is equal to n by 2 a plus tn or l is a last term. tn is equal to total number of terms. ఈ ఫార్ములాస్ తప్ప మిగతా ఫార్ములాస్ ఏం యూజ్ చేయం ఎక్కడ? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో. సింపుల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి అని చెప్తాను. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఏపీ పేజ్ నెంబర్ 108. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్ బోర్డ్ అయినా ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ద ఏపీ 3/2, 1/2, -1/2, -3/2. Write the first term A and common difference is D. Arithmetic progression AP given series ఏమి ఇచ్చాడు? సిరీస్ AP series is equal to ఆల్రెడీ చెప్పాడు సిరీస్ లో ఉందని. సో 3/2, 1/2, -1/2, -3/2 and so on. Write first term అన్నాడు. ఫస్ట్ టర్మ్ మీన్స్ A. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ టర్మ్ అంటే ఏమి? ఇక్కడ సిరీస్ లో దిస్ ఈస్ టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అండ్ టర్మ్ 4. t1 ఈజ్ ఈక్వల్ టు ఏనే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మరి? 3/2. d ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్
t1 t2 మైనస్ t1 కదా, t2 వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 1/2. నెక్స్ట్ t1 వాల్యూ 3/2. 1/2 మైనస్ 3/2 అంటే 1 మైనస్ 3 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం 2 తీసుకున్నాను. 1 మైనస్ 3 1 మైనస్ 3 మైనస్ 4 ఏం 2 -2 డివైడెడ్ బై 2. సో 2 1 జా 2 1 జా, సో -1. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ -1 and a is equal to 3 divided by 2. This is a 1 mark question. 1 mark question ఇది. నెక్స్ట్ 1 or 2 marks question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. One minute. Which of the following list in the form of AP? If they are in the form of AP, write the next 2 terms. For example, first question solve చేస్తాను. ఇక్కడ erase చేద్దాం మనము. ఇంకా రాసుకున్న తర్వాత మీరు ఎగ్జాంపుల్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది, క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ, ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ అన్నాడు. అంటే క్వశ్చన్ ఏం చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను ఇక్కడ 4, 10, 16 and 22. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ అంటే గివెన్ సిరీస్ ఏపీలో ఉంటే నెక్స్ట్ if they form in the AP, write the next 2 terms. Write the next 2 terms. For example, AP లో ఉందో లేదా చెక్ చేద్దాం. This is term 1 and term 2, term 3 and term 4. ఫస్ట్ కామన్ డిఫరెన్స్ చెక్ చేద్దామా. సో 10 minus 4 is equal to 6, t2 minus t1. నెక్స్ట్ t3 minus t4, t3 minus t4, next one d is equal to 16 minus 10 is equal to 6. And also d is equal to t4 minus t3, 22 minus 16 is equal to 6. Here common difference is equal, given series is given series in the form of AP, in the form of AP. How many terms are there? Total 4 terms. We have to find T5 and T6. Next 2 terms kada కనుక్కొనింది. సో Tn ఫార్ములా ఏముంది మనకి, a plus n minus 1 into d. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, T5 and T6. ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, a is equal to ఫస్ట్ టర్మ్ 4 plus n minus n వాల్యూ n ప్లస్ లో ఏముంది ఇక్కడ 5 minus 1, d value 6, 4 plus 5 minus 1 4, 4 6 ja 24, 24 plus 4 28, t6 4 plus 6 minus 1 into 6, 4 plus 5 6 ja 30, 30 plus 4 30. ఒక చిన్న క్లారిటీ ఇజునా, వితౌట్ సొల్యూషన్ చెప్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్ మనకి ఎంత కామన్ డిఫరెన్స్ 6, ఇక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ మీరు సాల్వ్ చేయాలి ఎగ్జామినేషన్లో. 22 plus 6 28, 28 plus 6 అయిపోయిందా, కంప్లీటా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 1, -1 ఇది సాల్వ్ చేద్దాం. గ్యారేజ్ చేస్తున్నా, మీరు ఎగ్జాంపుల్స్లో ట్రై చేసుకోండి. సో 1, -1, -3 అండ్ -5 ఏం కనుక్కోమన్నాడు, లిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ. ఏపీలో ఉందా లేదా సిరీస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ టర్మ్ 1, టర్మ్ 2 అండ్ టర్మ్ 3 అండ్ టర్మ్ 4. సో d is equal to t2 minus t1, -1 -1 -2. నెక్స్ట్ t3 minus t4,
సారీ t2, t3 మైనస్ t2 -3 -1 ఇక్కడే మీరు సాల్వ్ చేయాల్సింది. ఇక్కడ 2 -1 -1 అంటే -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 + 1 -2. By observing these two terms, common difference is equal. Given series in the form of AP. So given series in the form of arithmetic progression, common difference is same formula. Tn is equal to a plus n minus 1 into d. T5 T4 T5 and T6 చూడండి ఒకసారి, ఇది నీట్గా చేయండి ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అవుతుంది మీకు ఇది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకు కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్స్ నీకు పడే ఛాన్సెస్. సిబిఎస్ఈ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అంటే మీకు ఇంపార్టెంట్ అని కాదు నేను చెప్పేది, కానీ కొద్దిగా ట్రిక్కీ ఉంది క్వశ్చన్ కాబట్టి. మైనస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా స్లో చేసుకుంటే బెటర్. సో T5 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏ ప్లస్ ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టర్మ్ కదా. డి ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి -2. సో 1 ప్లస్ T5 5 minus 1 into -2 1 plus 5 minus 1 4 4 2 ja 8 minus 8 1 minus 8 1 minus 8 means 7 is equal to 7. T6 1 plus 6 minus 1 into -2 1 plus 5 2 ja 10 m10 minus 10 plus into minus 1 minus 10 is equal to -9. సో ఫైనల్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇక్కడ సిరీస్ రాయండి. 1, -1 -3 -5 -7 అండ్ -9. దిస్ ఆర్ ద టర్మ్ 5 అండ్ టర్మ్ 6. ఓకే, నెక్స్ట్ మీరు సాల్వ్ చేస్తారా, థర్డ్ వన్ ఫోర్త్ వన్. ఓకే, ఇప్పుడు రాయండి అయితే. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేయి.